రామ మందిర విషయం మీద మీరు ప్రచారం చేస్తారా అంటే మీరు లెఫ్ట్ ఐడియాలజీ కదా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఒక మాట భరత్ గారు, ఇది చాలాసార్లు అడుగుతూ ఉంటారు. ఒకసారి ప్రజాప్రతినిధి అయిన తర్వాత సొంత ఆలోచనలకు ఆస్కారం లేదు. ప్రజల భాషని, ప్రజల ఆచార వ్యవహారాలని, ప్రజల విశ్వాసాలని గౌరవించని వాడు, పాటించని వాడు ప్రజాప్రతినిధి కాడు. ఇవాళ మొక్కుడేదండి 2004 నుంచి ఆల్రెడీ మొక్కుంటూ వస్తున్నాను నేను. ఇవాళ ఏదో నేను ఇక్కడికి వస్తేనే మొక్కుతున్నా, తప్పుడు ప్రచారం చేస్తున్నాను. రాజకీయ నాయకుడిగా ప్రజలకు నాయకత్వం వహించే వాడిగా తప్పకుండా ప్రజల దాంట్లో ఉండాలి తప్ప దానికి భిన్నంగా ఉండేటువంటి ఆస్కారం లేదు. పక్కా అంటాం. ప్రజల విశ్వాసం ఇలా దేశమంతా కూడా రామ మందిర నిర్మాణం జరిగి జేజేలు పలుకుతూ ఉంటే, ఇలా పులకించిపోతూ ఉంటే ఈటల రాజేంద్ర గారి సమాజం భాగం కాదండి. నేనెందుకు జేజేలు పలకనండి? అంటే అవతల సెక్షన్ హర్ట్ అయింది అన్నది కదా. ఎవరు హర్ట్ అవుతారు? ఒక మాట, ఇప్పుడు మీకు తెలుసు, ఈ పరాయి దేశస్తులు దాడి చేసినప్పుడు మొట్టమొదటిగా బలయ్యే వాళ్ళు ఎవరంటే రాజకుటుంబం బలైపోతారు. అంతేనా? మనం వాళ్ళ కళ్ళు పీకేసినని, వాళ్ళ స్త్రీలను ఎత్తుకపోయినని, చెరిచినని చెప్పి మనం వింటాం. ఆ తదుపరి ఏం చేస్తారండి? దుర్మార్గంగా స్త్రీలను చెరబడతారు. ఆ తదుపరి ఏముంటుందండి? ఈ దేశ ఆనవాళ్ళు ఉండొద్దు, సంస్కృతి సాంప్రదాయాలు ఉండొద్దు, అన్నిటి మీద ధ్వంసం చేస్తారా లేదా? ధ్వంసం చేయబడింది కదా అయోధ్యలో రామ మందిరం అన్నది ధ్వంసం చేయబడింది. కాబట్టి ఇలా పోగొట్టుకున్న, ఇలా మనం వచ్చిన తర్వాత పోగొట్టుకున్న మన విశ్వాసాన్ని, మన ఆచారాన్ని, మన ధర్మాన్ని, మన ఆలయాన్ని నిర్మించుకోవడం తప్పైంది అంటే హత్య చేసినట్ట. వాళ్ళది గుంజుకుంటూ అట్ట అవుతుంది కానీ మనం ఎవరిని గుంజుకోలే కదా. ఉన్నదని ఇవ్వాలి కదా. శిలాన్యాసం చేసిన రాజీవ్ గాంధీ గారు కట్టలేకపోయింది భయపడి. కానీ ఇక్కడ మోడీ గారు ఇలా ధైర్యం ఉన్నాడు కాబట్టి, ఇలా ప్రభుత్వం అంటే కేవలం రోడ్లు వేయడము, ఎయిర్పోర్ట్ నిర్మించడం కాదు కాబట్టి, ప్రభుత్వం అంటే ప్రజల విశ్వాసాన్ని కూడా గౌరవించాల్సి అక్కడ ఉంది కాబట్టి ఇలా పని చేసి పెట్టింది. ప్రజల విశ్వాసాలు అంటే ఇప్పుడు మధుర, కాశీ కూడా ఎక్కడెక్కడైతే ఉంటాయో సాధ్యమైనంత మేరకు తప్పకుండా వాటి నిర్మాణం చేసి తిరుగుతారు.